వరుణ్ ధావన్ బేబీ జాన్ ఫిల్మ్ ఎందుకు సైడ్ అయిపోయింది? పుష్పరాజ్ ఇంపాక్ట్ బేబీ జాన్ మీద గట్టిగా పడిందా? హీరో గారి ఇమేజ్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించలేకపోయింది అనే దాంట్లో నిజమెంత? వరుణ్ ధావన్ కీర్తి సురేష్ కాంబోలో క్రిస్మస్ కానుకగా వచ్చిన ఫిల్మ్ బేబీ జాన్. పుష్ప 2 కలెక్షన్స్ జోరులో వరుణ్ పిక్చర్ కి బజ్ ఏ మాత్రం ఆడియన్స్ కి కనిపించడం లేదు. పుష్ప 2 మూడో వారం కూడా గ్యాప్ లేకుండా కలెక్షన్స్ లాగుతూ ఉండడంతో ఆక్యుపెన్సీ ఇష్యూ నెలకొంది. బేబీ జాన్ రిలీజ్ అయిన రెండో రోజే కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయిపోయాయి. అట్లీ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వెనక ఉన్నా కూడా ఆడియన్స్ ఈ మూవీ పైన పెద్దగా ఆసక్తి చూపించలేదు. అలాగే వరుణ్ ధావన్ క్రేజ్ కూడా ఏమాత్రం ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమాకి రెండో రోజు కేవలం 3.7 కోట్ల నెట్ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. 8,711 షోలలో కేవలం 8.51% ఆక్యుపెన్సీతో 4.20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో 3.7 కోట్ల నెట్ ఉంది. పుష్ప 2 కలెక్షన్స్ తో పోల్చుకుంటే అందులో 60% లోపే బేబీ జాన్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. బేబీ జాన్ రెండవ రోజే పూర్తిగా తేలిపోయిందని అర్థమవుతోంది. దీన్ని బట్టి ఈ సినిమా టాక్ ఏంటనేది అంచనా వేయొచ్చు. ఇక కీర్తి సురేష్ ఈ చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకుంది. అయితే ఆమె ఎక్స్పెక్టేషన్స్ ని బేబీ జాన్ అందుకోలేకపోయింది. జవాన్ తో అట్లీ ఇప్పటికే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని 1000 కోట్ల క్లబ్ లో చేరాడు. అయినా ఈ సినిమాకి అతని ఇమేజ్ ఏమాత్రం యూజ్ అవ్వలేదు. రెండో రోజుకే బేబీ జాన్ కలెక్షన్స్ ఈ స్థాయిలో ఉంటే వీకెండ్ తర్వాత కంప్లీట్ గా డ్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంది. మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఇద్దరు సింగిల్ గానే ఉన్నారు. ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేయడం లేదు. అయితే ఈ మౌనం వెనుక దాగిన స్టోరీ ఏంటనేది సీక్రెసీగా ఉంచారు. తాజాగా మలైకా ఇచ్చిన స్టేట్మెంట్ తో వీరి వ్యవహారంపై క్లారిటీ వచ్చేసినట్లేనా? అర్జున్ కపూర్ మలైకాలు ఎందుకు విడిపోయారో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. అంతకు ముందు వరకు తమ రిలేషన్షిప్ పై ఓపెన్ గానే వ్యవహరించారు. గత కొన్ని రోజులుగా ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉంది. అయితే అర్జున్ ఒక ఈవెంట్లో నేను ఒంటరిగా ఉన్నాను అని ప్రకటించడంతో వారి బంధం ముగిసిందని స్పష్టతొచ్చింది. అతడు ఆ వ్యాఖ్య చేసిన తర్వాత మలైకా కూడా ఓపెన్ అయింది. తాను కూడా సింగిల్గా ఉన్నానని వెల్లడించడంతో మరింత క్లారిటీ ఇచ్చినట్లయింది. అర్జున్ ఇప్పటి వరకు మలైకా గురించి ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. కానీ రీసెంట్గా నేను సోలోనంటూ స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. దీంతో మలైకా రియాక్ట్ కావాల్సి వచ్చింది. కాకపోతే అలా ఇవ్వడానికి టైం తీసుకుంది. దానిలో భాగంగా తన పర్సనల్ లైఫ్ వరకు చూసుకుంటే ఏ విషయం పైన తనకు ఓపెన్ కావడం ఇష్టం లేదని చెప్పింది. అక్కడితో ఆగకుండా నేను చాలా ప్రైవేట్ పర్సన్ను. నా జీవితంలో కొన్ని విషయాలను మాట్లాడేందుకు నేను ఎప్పుడూ బహిరంగ వేదికను ఎంచుకోనంది. అలాగే అర్జున్ కపూర్ ఏది చెప్పినా అది అతడి ఇష్టమంటూనే ఏం మాట్లాడాలో కూడా అది అతడి హక్కంటూ సెలవిచ్చింది. తాజాగా మలైకా ఇచ్చిన స్టేట్మెంట్తో అన్ని రూమర్స్కు చెక్ పడినట్లయింది. ఇక్కడ ఎవరికి వారు తమ లైఫ్ లీడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. అంతేకాదు అర్జున్ మరో గర్ల్ ఫ్రెండ్ని వెతుక్కుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే తన సిస్టర్స్తో ఎక్కువగా మూవ్ అవుతూ పర్సనల్ లైఫ్ను ఫ్యామిలీకి కేటాయించేశాడు. ఈ మ్యాటర్లో మలైకా అటు ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక సతమతమవుతూ ఉంది. చెన్నై సుందరి త్రిష, లేడీ సూపర్ స్టార్ నయనతారలకు ఇప్పటికీ ఎందుకంత డిమాండ్? సమంత ట్రెండింగ్ లో లేకపోతే అది కూడా ఓ హాట్ న్యూసేనా? సౌత్ సీనియర్ హీరోయిన్స్ ని ఆడియన్స్ ఎందుకు అంతలా మోస్తున్నారు? సౌత్ సీనియర్ హీరోయిన్లకు ఇప్పట్లో డిమాండ్ తగ్గేలా లేదు. ఆ మాటకొస్తే ఎంతమంది కొత్త భామలొచ్చినా వీరి ప్లేస్ను ఎవరు ఆక్యుపై చేయలేకపోతున్నారు. ఆడియన్స్ ఇప్పటికీ సీనియర్ గర్ల్స్ను ఏదో రకంగా న్యూస్ మేకర్లుగా చూస్తూనే ఉన్నారు. టాప్ పోరీలుగా ట్రీట్ చేస్తూనే ఉన్నారు. అనుష్క లాగే 20 ఏళ్లకు పైగా తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ నటిస్తోన్న మరో నటి త్రిష. విజయ్తో లియో, PS సిరీస్లలో అమ్మడు ఫ్రెష్ గర్ల్ లుక్లు మెరిసేసరికి చెక్కు చెదరని గ్లామర్ త్రిషాది అంటూ చూస్తున్నారు. అందుకేనేమో ఒక్కో సినిమాకు 4 నుంచి 6 కోట్ల వరకు సమర్పించుకుంటున్నారు. తెలుగు, తమిళ సినిమాల్లో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న నటి లేడీ సూపర్ స్టార్ నయనతార. అనుష్క, త్రిషలాగే చాలా కాలంగా నటిస్తోన్న నయనతార ఒక్కో సినిమాకి 10 నుంచి 15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోంది. నిజానికి ఈ స్థాయి పారితోషికం నయనతారకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడి పరిస్థితులు డిమాండ్ చేయడంతో నిర్మాతలకు ఇవ్వక తప్పని పరిస్థితి. పాన్ ఇండియా లెవెల్లో నయన్కు వెయిట్ ఉండడంతోనే ఇది పాసిబుల్ అవుతోంది. అంతేకాదు అమ్మడు ఇన్స్టాలో పెట్టే పోస్టులకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తూ ఉండడంతోనే 10 కోట్లకు పైగా లెక్క ఇస్తున్నారు. ఇక సీనియర్ హీరోయిన్లలో త్రిష ఎట్ ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉండే బ్యూటీస్లో లీడింగ్లో ఉంది. శామ్ తాను చేసే సినిమాలతో కంటే పర్సనల్ లైఫ్ హ్యాపెనింగ్స్తోనే నెట్టింట్లో ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది.
ఈ కారణాలన్నీ సమంతను రెగ్యులర్గా న్యూస్ మేకర్గా నిలిచేలా చేస్తున్నాయి. సమంత ప్రస్తుతం తీసుకుంటోన్న పారితోషికం 6 కోట్ల వరకు అని తెలుస్తోంది. ఇక సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్ కు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంది. విడుదల 2 ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందా? ముఫాసా ది లయన్ కింగ్ విడుదల 2ని గట్టిగానే దెబ్బ కొట్టిందా? సోమవారం నుంచి 2 సినిమాల ముచ్చట్లలో రిజల్ట్ ఎందుకు మారిపోయింది? ఇయర్ ఎండింగ్ బాక్సాఫీస్ ఫైట్లో విడుదల పార్ట్ 2ను ముఫాసా ది లయన్ కింగ్ ఓవర్టేక్ చేసింది. ఈ 2 సినిమాలు కిందటి వారం రిలీజ్ అయ్యాయి. అందరూ ముఫాసాని మించి విడుదల 2 ఉంటుందని, విజయావకాశాలు దానికే ఎక్కువని భావించారు. అయితే ఇక్కడ సీన్ మాత్రం రివర్స్లో జరిగింది. ది లయన్ కింగ్ కి ప్రీక్వెల్ గా ముఫాసా వచ్చింది. ఇది సింబా తండ్రి ముఫాసా కథ. ముఫాసా వంటి పవర్ఫుల్ పాత్రకి స్టార్స్ తో డబ్బింగ్ చెప్పడంతో దీనిపై మొదటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 20న భారీ పోటీతో రిలీజ్ అయిన ముఫాసాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులోనూ ముఫాసా సినిమా బాగానే వర్కౌట్ అయింది. ఇక ముఫాసా ది లయన్ కింగ్ తమిళనాడులోనూ బాక్సాఫీస్ దగ్గర మంచి జోష్ చూపిస్తోంది. అయితే విజయ్ సేతుపతి నటించిన విడుదలై 2తో క్లాష్లో విడుదలైన ఈ చిత్రం ప్రారంభంలో యావరేజ్ రెస్పాన్స్తో ప్రారంభమైంది. కానీ వారం రోజుల్లో ఊహించని విధంగా మంచి హోల్డ్తో పెద్ద జంప్ను చూసింది. క్రిస్మస్ హాలిడేస్ కూడా ఈ సినిమాకు యూజ్ అయ్యాయి. విడుదలై 2 తమిళనాడులో 7.5 కోట్లకు పైగా గ్రాస్తో ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అయితే సోమవారం నుంచి ముఫాసా ది లయన్ కింగ్ విడుదలై 2పై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. క్రిస్మస్ పండగ ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు వచ్చేలా చేసింది. ఇక విడుదలై 2 సినిమా ఇప్పుడున్న పోటీలో తమిళనాడులో 50 కోట్ల గ్రాస్ మార్కును దాటడం కష్టమని ట్రేడ్ చెప్తోంది. ముఫాసా లయన్ కింగ్ ఫైనల్ రన్లో ఒక్క తమిళనాడులోనే 50 కోట్ల మార్కును టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలకు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఇక ముఫాసా తెలుగు వర్షన్ విషయానికొస్తే 2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో 3 కోట్ల షేర్ రాబట్టాల్సింది. అయితే 4 రోజుల్లో ఈ సినిమా 3.55 కోట్ల వరకు షేర్ను రాబట్టింది. కేవలం తెలుగు వర్షన్తోనే ఇంత మొత్తాన్ని రాబట్టింది. చైనాలో ఇండియన్ సినిమాలు ఎందుకంతలా ఆడుతున్నాయి? దంగల్, బాహుబలిని అనుకుంటే తాజాగా మహారాజాకు ఎందుకంతలా కలెక్షన్స్ కురిపిస్తున్నారు? చైనీస్కి ఇండియన్ సినిమాలు అంతలా ఎందుకు నచ్చుతున్నాయి? చైనా సినీ ఆడియన్స్ ఇండియన్ సినిమాలకి ఫిదా అయిపోతున్నారు. దంగల్, హిందీ మీడియం, 3 ఇడియట్స్, పీకే, టాయిలెట్, బాహుబలి లాంటి సినిమాలు చైనా గ్రామాలు, పట్టణాల్లో ఇండియన్ ఇమేజ్ ని విపరీతంగా పెంచుతున్నాయి. భారతదేశ పరిస్థితుల్ని చైనీల కళ్ళకి కట్టడంలో ఈ సినిమాలే అన్నింటికంటే ముందుంటున్నాయి. భారతీయ సినిమాల కథాంశాలు అక్కడి వాళ్లను ఎంతగా అట్రాక్ట్ చేస్తున్నాయంటే ఇప్పుడు వాటితో పోల్చి చూస్తూ తమ సినిమా కథలని ప్రశ్నించడం, విమర్శించడం మొదలుపెట్టారు. భారతీయ సినిమాల్లో ప్రేమ, కుటుంబం అనుబంధాలకి చాలా ప్రాధాన్యం ఇస్తారు. కానీ చైనీస్ సినిమాల్లో అవి కనిపించవు. చైనా ప్రజలు క్రమంగా బాలీవుడ్, దక్షిణాది సినిమాలకి వీరాభిమానులుగా మారిపోతున్నారు. ఆ సినిమాల్ని చూసి నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, స్ఫూర్తి పొందుతున్నారు. మొత్తంగా వాటిని తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. తాజాగా విజయ్ సేతుపతి మహారాజాను అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. చైనాలో విజయ్ సేతుపతి సినిమా రిలీజ్ అవ్వడమే గొప్ప అనుకుంటే మహారాజా ఏకంగా 40,000కు పైగా స్క్రీన్లలో రిలీజ్ అయి మొదటి రోజే 16 కోట్లకు పైగా వసూలు నమోదు చేసింది. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లింగ్ రివెంజ్ డ్రామాకి అక్కడి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. చైనాలో సుమారుగా 85,000 స్క్రీన్లున్నాయి. వాటిలో సగానికి పైగా ఒక తమిళ చిత్రం ప్రదర్శించారు. ఈ సినిమాకి అక్కడ లాంగ్ రన్ ఖాయమని అక్కడి బిజినెస్ వర్గాలు చెప్తున్నాయి. చైనీస్ మన బాహుబలి సినిమా చూసి స్పెల్ బౌండ్ అయ్యారు. అందులో కథని చెప్పిన విధానం, పాటలు, ఫైట్స్ వారికి నచ్చాయి. భారతీయ సంస్కృతి, నాగరికతలను దర్శకుడు రాజమౌళి చూపించిన విధానం వారికి బాగా నచ్చింది. అలాగే అక్కడి వారు ఓసారి ప్రభాస్ ని షాంఘై రావాలంటున్నారు. డార్లింగ్ ఫిట్ బాడీ, రింగుల జుట్టు, కొనతేలిన మీసం, అందమైన చిరునవ్వు, గంభీరమైన స్వరం వారికి నచ్చాయట. అందుకనే అక్కడి వారు ప్రభాస్ ని చైనీస్ లో చో చో అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఈ అభిమానం రాబోయే రోజుల్లో మిగతా హీరోలపై కూడా కురిపించేలా కనిపిస్తున్నారు. బాలీవుడ్ కాన్ హీరోస్ అంతా సౌత్ దర్శకులనే నమ్ముకుంటున్నారా? 1 by 1 సౌత్ దర్శకులని ఎంగేజ్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారా? బాలీవుడ్ దర్శకులు ఖాన్ హీరోస్ కి ఎందుకు అంతగా ఆనడం లేదంటారు? బాలీవుడ్ ఖాందాన్లో టాప్ హీరోలంతా తమ దర్శకుల పనితీరుపై ఆలోచనలు పడిపోయారు. సౌత్ మేకర్స్ ఒక సినిమాకు మించి మరో సినిమా తీస్తూ ఉండడంతో దక్షిణాది దర్శకుల టాలెంట్ వారిని కట్టిపడేస్తోంది.
అంతేకాదు అక్కడి టాప్ డైరెక్టర్లుగా పిలువబడుతోన్న దర్శక దిగ్గజాలను కాదనుకుని సౌత్ మేకర్స్ కు భజన చేయడం పనిగా పెట్టుకున్నారు. దానిలో భాగంగా ముందుగా యాట్లీతో షురూ చేశారు. యాట్లీతో జవాన్ చేసి హిట్ కొట్టారు. షారూక్ యాట్లీతో జవాన్ చేసి 1100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. యాట్లీ టేకింగ్ స్టైల్ కు ముచ్చటపడిన సల్మాన్ సైతం త్వరలో యాట్లీతో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇందులో సల్మాన్ తో పాటు రజనీకాంత్ కూడా కనిపించే అవకాశాలున్నాయి. ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు తన మార్కెట్ ను సౌత్ కు విస్తరించాలని కండలవీరుడు డిసైడ్ అయిపోయాడు. అయితే ఈలోపు సికిందర్ సినిమాను మురుగదాస్తో స్టార్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఇచ్చిన టీజర్తో తమ సినిమా ఏంటనే దానిపై మార్కెట్కు ఓ క్లారిటీ ఇచ్చాడు. ఇక సైఫ్ అలీ ఖాన్ సైతం దక్షిణాది సినిమాలతో తన మార్కెట్ పరిధి పెంచుకోవాలని చూస్తున్నాడు. ఓటీటీ మార్కెట్లో తన సినిమాల వాల్యూ పెరగాలంటే టాలీవుడ్ హీరోలతో కలిసి వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దానిలో భాగంగా ఆదిపురుష్, దేవరాలో తెలుగు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక ముందు కూడా ఇలాగే సౌత్ మేకర్స్ తో వర్క్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. స్పిరిట్ లో సైఫ్, కరీనాలు కలిసి నటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత కొంతకాలంగా సరైన హిట్లు లేక చతికిల పడిన ఆమీర్ ఖాన్ సైతం ఇప్పుడు దక్షిణాది దర్శకులతో కలిసి పనిచేయడానికి చూస్తున్నాడు. దానిలో భాగంగా రాజమౌళిపై ఆశలు పెట్టుకున్నాడు. మహేష్ సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ తనకు వస్తుందని ఆశపడుతున్నాడట. ఒకవేళ అది కాకపోతే కోలీవుడ్ దర్శకులతో పనిచేయాలని చూస్తున్నాడు. ఇలా ఖాన్ హీరోలంతా మన డైరెక్టర్లను నమ్ముకునేసరికి ఎంటైర్ బాలీవుడ్ ఆడియన్స్ తమ హీరోల సౌత్ దోస్తానాపై కాస్త గట్టిగానే డిస్కషన్ షురూ చేశారు. అక్కడ దర్శకులో ఏమీ లేకనే ఇలా సౌత్ ను నమ్ముకుంటున్నారంటూ ఓపెన్ గానే రియాక్ట్ అవుతున్నారు.